హోపోనోపోనో మిరాకిల్ ప్రేయర్ని మనం నిత్య జీవితంలో ఉన్న ప్రతి అవసరానికి ఏ విధంగా చేసుకోవాలి. అతి ముఖ్యంగా చాలామందికి జాబ్ పర్పస్ కోసం, హెల్త్ కోసం, వెల్త్ కోసం, లవ్ కోసం, ఇంకా ఇతరత్ర మానసిక సమస్యలు అనేకం ఉన్నాయి. ఈ ప్రతి దానికి కూడా ఈ ప్రేయర్ని ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం. ఈ ప్రేయర్ ఉద్దేశం ఏంటంటే, ఇది జపాన్ భాషలో హోపోనోపోనో ప్రేయర్ అని వస్తుంది. దాన్ని తెలుగులో మనకి ఇక్కడ శుద్ధి చేయటం అంటే క్షమించబడటం అనేది వస్తుంది. ఈ ప్రేయర్ని చాలా డెప్త్లోకి వెళ్ళి చెప్పాలి. అంటే మన బాడీలో ఆ 5 సెన్స్ ఫీల్ అవుతూ చాలా ఇష్టంగా దాని మీద మనసు పెట్టి చాలా శ్రద్ధగా చేసినప్పుడు ఇది మిరాకిల్ జరుగుతుంది. ఇది ప్రపంచవ్యాప్తంగా మిరాకిల్ జరుగుతుంది. వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు సురేష్. నేను లా ఆఫ్ అట్రాక్షన్ లైఫ్ కోచ్ని మరియు ఇంటర్నేషనల్ మోటివేషనల్ స్పీకర్ని. నా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఈ ప్రేయర్ మీనింగ్ ఏంటంటే, మనలో బ్లాక్స్ అన్నీ కూడా పెరిగిపోయి ఏది చేస్తున్నా సరే జరగట్లేదు. చాలామంది జాబ్ కోసం చాలా కాలంగా ట్రై చేస్తున్నారని చెప్పేసి చాలామంది బాధపడుతున్నారు. కారణం ఏంటంటే, ఆ బ్లాక్స్ అనేవి అడ్డుగా ఉండి ఆ నెగిటివ్ మాటలు వినటం ద్వారా, నెగిటివ్ వ్యక్తులతో ఎక్కువసేపు మాట్లాడటం ద్వారా, ఇతర స్టోరీస్ అన్ని మైండ్లో క్రియేట్ చేసుకోవటం ద్వారా, నా వల్ల ఏమీ కాదు, ఏది జరగట్లేదని ఇరిటేట్ అయిపోవటం ద్వారా, ఇట్లా అనేక కారణాలు ఉంటాయి. మీలో ఒక గొప్ప ఆత్మ ఉంది. ఆ ఆత్మకి మీరు చూపించిన నెగిటివ్స్ అన్నీ కూడా తీసుకుని ఫ్రేమ్స్ కింద అడ్డుపడి దేన్ని అవనేయకుండా మీరే మీకు కావలసిన వాటితో నింపేశారు. అక్కర్లేని వాటితో ఇరిటేట్ అవ్వటం, ఊరికే కోపం వచ్చేసేయటం, ఇంకా నాకు అసలు బాగాలేదని చెప్పటం, అవసరం లేని వినటం, ఇవన్నీ మెయిన్ కారణం. ఇంకా చిన్ననాటి నుంచి కొన్ని ఫ్రేమ్స్ ఉండిపోతూ ఉంటాయి. ఇవన్నీ కూడా ఆ బ్లాక్స్ కింద ఏర్పడి డబ్బు రాకుండా, జాబ్ రాకుండా, హెల్త్ ఇష్యూస్ పెరిగిపోయి, ఇంకా పార్ట్నర్ని కోరుకున్న నమ్మకం లేకపోవటం, ఎలాంటి వాళ్ళు వస్తారని భయపడటం, ఇంకా అనేక రకాల కారణాలు ఇవన్నీ కూడా ఏర్పడతాయి. మనకు కావలసిన వాటిని మీరు మీలోనే సృష్టించుకోగలరన్న సంగతి మీరు గుర్తు చేసుకోవాలి. ఈ అనంత విశ్వ మేధస్సు మీరు ఏం కోరుకుంటే అది మీకు ఇవ్వటమే. మీరు చాలా చాలా ఆనందంగా, అద్భుతంగా మీ కోరికలను, మీ ఊహా చిత్రాలను ఈ హోపోనోపోనో ప్రేయర్ ద్వారా అనంత విశ్వంలోకి, మీలోని అంతులేని గొప్ప మేధస్సు ఆ తరంగాలను విశ్వంలోకి విడుదల చేస్తుంది. మీరు పొందినట్లు ఆ అనుభూతులను రిలీజ్ చేస్తే, అంత నమ్మకంతో యూనివర్స్లోకి మీ మంచి ఆలోచనలను మంచిగా ఎన్నో రెట్లు మీకు తిరిగి వచ్చేలాగా ఆ విశ్వశక్తి మీకు సహాయపడుతుంది. అది విశ్వధర్మం అన్నమాట. దీనికి ఏం చేయాలి? మనం ఎమోషన్స్ లేకుండా, ఫీలింగ్స్ లేకుండా, అనుభూతులు లేకుండా, అందమైన థాట్స్ క్రియేట్ చేయకుండా, ఏది కూడా ఊరికే ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ అంటేస్తే ఏం జరిగిపోదు. ఎట్టి పరిస్థితుల్లోనూ జరగదు. ఇక్కడ ఫీలింగ్స్ లేవు, ఎమోషన్స్ లేవు, అనుభూతులు, దాని మీదే ధ్యాస పెట్టాలి, శ్వాస పెట్టాలి, మరొకటి కనిపించకూడదు. మీకు మిరాకిల్ జరగాలంటే మీరు పూర్తిగా మారిపోవాలి. త్రికరణ శుద్ధితో కాన్సన్ట్రేషన్ ఆ ప్రేయర్ మీదే పెట్టాలి. ఇది క్లీన్ చేయటం ఏ మతానికి సంబంధించింది కాదు. మనలో పేరుకుపోయిన ఆ నెగిటివ్స్ని, ఆ అనవసరమైనటువంటి నమ్మకాలను, అక్కర్లేని వాటిని తీసేయమని చెప్పేసి చెప్పటం, సరైన వే ఏర్పాటు చేయమంటాం. ప్రతి రహదారి మనకి ఏ పని చేసినా సులభంగా జరిగేలాగా కోరుకోవటం. మీ దృష్టికి రాబడిన సమస్య, మీ మనసులో ఏదైతే సమస్య ఉందో, స్టెప్ 1 అన్నమాట. దానికి ఎట్లా ఆలోచించాలి? ఆ సమస్య ఏదైతే అది తొలగించమని. ఆ సమస్య ఏదైనా కావచ్చు, వ్యక్తిగత సమస్య కావచ్చు, రిలేషన్ కావచ్చు, లేదా జాబ్ కావచ్చు, లేకపోతే జాబ్ రాకుండా, ఇట్లా ప్రతి దానికి కూడా మీరు అత్యంత విశ్వాసంతో చేసినప్పుడే అది పనిచేస్తుంది. విశ్వాసం లేకుండా ఏది కూడా పని చెయ్యదు అని చెప్తున్నారు. అంటే మనమే కారణం. మనం రియాలిటీలో ఘర్షణలు చూస్తుంటాం.
నమ్మకం లేదని చెప్తూ ఉంటాం, ఎక్కడికి వెళ్ళినా నాకు జాబ్ ఇవ్వట్లేదు అంటాం. మరి ఇవన్నీ మనము అఫర్మేషన్ చేస్తున్నాం, తదాస్తు అవుతున్న సంగతి గుర్తు రావట్లేదు. నాకు ఎక్కడికి వెళ్ళినా అంత అద్భుతంగా ఉంటుంది, నేను ఏది పట్టుకుంటే అది బంగారం అవుతుంది, నేను మాట్లాడితే మంత్రముగ్ధుల్లా ఉంటాయి, నాకు అందరూ సహకరిస్తున్నారు, వావ్ నేను కోరుకున్న జాబు నేను పొందాను, ఇది ఎంత అద్భుతం అంటూ లోపల నుంచి ఆ పండగ వాతావరణం, అలాంటి ఆనందకరమైనటువంటి మాటలు మీరు పలకాలి. మీ ఆలోచనలే రేపటి భవిష్యత్తుకు కారణం. మనం గతం తాలూకు భావోద్వేగాలు, మాటలు, ఇబ్బంది పెట్టిన వాటిని మైండ్లోంచి డిలీట్ చేసేసేయాలి. అది గుర్తు తెచ్చుకోకూడదు. అలా గుర్తు వస్తున్నాయి అంటే మీ గత జీవితాన్ని మీరు వదిలిపెట్టట్లేదు. క్షమించమని చెప్పేసి సబ్కాన్షియస్ మనసుకి మీరు చెప్పట్లేదు. వాటిని డిలీట్ తీసేయమని చెప్పేసి మీరు ఇన్నర్ చైల్డ్తో మాట్లాడట్లేదు. అందుకనే అడ్డుగోడల కింద ఏర్పడిపోయి మీకు ఏది రాకుండా అడ్డుకుంటున్నాయి. అసలు ఇది ఎలా తీయాలో, అసలు ఇంత డెప్త్గా ఎలా చెప్పాలో మాకు రావట్లేదు అన్నప్పుడు మీరు లా ఆఫ్ అట్రాక్షన్ గురువులుగా మిమ్మల్ని సంప్రదించినప్పుడు అనేక కోణాల్లో విశ్లేషణ చేసి మీతో మాట్లాడి మీ వ్యక్తిగత జీవితంలో ఏమేమి అడ్డంకులు ఉన్నాయో, ఇబ్బందులు ఉన్నాయో అవి పేరుకుపోయి మీకు ఏ పని కాకుండా, జాబ్ రాకుండా, బిజినెస్లో లాభాలు లేకుండా, ఈ రిలేషన్స్లో ప్రాబ్లమ్స్, ఇంకా పర్సనల్స్ చాలా చాలా ఉంటాయి. అవన్నీ కూడా మీరు చెప్పుకోలేరు అందరి ముందు. కాబట్టి పర్సనల్ క్లాస్ అని పెట్టింది కూడా అందుకే. దేనికైనా సరే హోపోనోపోనో ప్రేయర్ కానీ, మన లా ఆఫ్ అట్రాక్షన్ గురించి కానీ ప్రతి దానికి ఇందులో పరిష్కారం ఉంటుంది. ఇక్కడ మనం నమ్మాలి. నమ్మకం లేకుండా అనుమానిస్తూ ఉన్నప్పుడు ఏది కూడా జరగదు. ఏ పని చేసినా డౌట్ పడతా ఉంటే జరగదు. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఏదో ఒక మిరాకిల్ జరుగుతుంది నా జీవితంలో, తప్పకుండా మహోన్నతమైన శక్తి, ఒక శక్తి అయితే ఈ ప్రపంచాన్ని నడిపిస్తుంది. ఆ శక్తి లేకుండా ఈ ప్రపంచం నడవట్లేదు. కాబట్టి ఆ విశ్వాసాన్ని కలిగి ఉండి ఈ హోపోనోపోనో ప్రేయర్ని శ్రద్ధగా, ఇష్టంగా అదంతా అర్థం చేసుకుని ఈ పంచభూతాల్లో వదిలిపెట్టాలి, ప్రకృతిలో వదిలిపెట్టాలి, విశ్వలోకాల్లో వదిలిపెట్టాలి. అవన్నీ మనకు అనుకూలంగా మారిపోవాలంటే ఈ హృదయం అంతా క్లీన్ అయిపోవాలి. క్లీన్గా ఉంచుకుని మీకు ఏ రంగం అంటే ఇష్టం, మీకు ఏ జాబ్ ఇష్టం, సాఫ్ట్వేరా లేకపోతే సెంట్రల్ గవర్నమెంటా, స్టేట్ గవర్నమెంటా, ప్రైవేట్ కంపెనీసా, ఫస్ట్ డిసైడ్ అవ్వాలి. దానికి సంబంధించిన క్వాలిఫికేషన్స్ అన్నీ మన దగ్గర రెడీగా ఉన్నాయా? చాలామంది ఆ సమయానికి జెరాక్స్ తీసుకోవటం, ఆ సమయానికి రెజ్యూమ్ ప్రిపేర్ చేసుకోవటం, ఆ సమయానికి అప్పటికప్పుడే ప్రిపేర్ అవుతూ ఉంటారు, టెన్షన్ పడిపోతూ ఉంటారు. అది లేదు, ఇది లేదు, ఎట్లా ఇప్పుడు అని చెప్పేసి. ఎవరైనా ముందుగానే రెడీ అవ్వాలి. కొన్ని రోజులకు ముందే, అసలు ఆ జాబ్ కంటే ముందు మీరు ప్రిపేర్ అవ్వాలి. ఆ మనస్ఫూర్తిగా ప్రిపేర్ అవ్వాలి, అన్నీ దగ్గర పెట్టుకోవాలి. ఆ సమయానికి చూద్దాంలే అని చెప్పి చాలామంది నెగ్లెక్ట్ చేస్తుంటారు. అది కూడా నెగ్లెక్ట్ అవుతూ ఉంటుంది. ఇట్లా మీరు అన్ని రకాలుగా ప్రిపేర్ అయ్యి ఏ రంగం మీకు ఇష్టం, దానికి సంబంధించిన క్వాలిఫికేషన్స్, సర్టిఫికేట్స్ అన్నీ మీకు ఉన్నాయా? ఉంటే ఈ బ్లాక్స్ అడ్డుకుని ఆ భయంతో మీరు అది చేయలేకపోతున్నారు, పొందలేకపోతున్నారు, కాన్సన్ట్రేషన్ చేయలేకపోతున్నారు. అసలు విజువలైజేషన్ కూడా కుదరట్లేదు సార్, అసలు ఆలోచన రావట్లేదు, కోపం వచ్చేస్తుంది, ఇరిటేషన్ వచ్చేస్తుంది, చాలా చాలా ఏడుపు వస్తుంది, విపరీతమైనటువంటి ఇబ్బందులు పడుతున్నాను నేనని చెప్పేసి చాలామంది అడిగారు. అందుకని మొదట్లో మనం హోపోనోపోనో ప్రేయర్ వీడియోస్ చేశాము, కానీ ఇంకా చాలామందితో మాట్లాడినప్పుడు వాళ్ళు ఇది చాలా ఇబ్బందులు పడుతున్నారు. దానికోసం మళ్ళీ ప్రత్యేకంగా చెప్పడం జరుగుతుంది. మన మనసును ప్రశాంతమైన స్థితిలోకి తీసుకెళ్ళాలి. ఫస్ట్ రిలాక్స్ స్టేజ్లోకి కూర్చోవాలి. చాలా రిలాక్స్గా, కామ్గా కూర్చోవాలి. కూర్చున్న తర్వాత ఒక నిమిషం పాటు ఆ బాడీని రిలాక్స్ అవ్వమని చెప్పాలి. అయిన తర్వాత మీరు ఏ కోర్స్ చేశారో ఆ సర్టిఫికేట్స్ మీ దగ్గర ఉన్నాయి. ఏ జాబ్ అంటే ఇష్టం, ఆ కోర్సుకు తగ్గట్టుగా, ఆ సర్టిఫికేట్ తగ్గట్టుగా ఆ అర్హత మీకు ఉంది. ఆ అర్హత మీరు కలిగి ఉన్నారని నమ్మాలి. ఫస్ట్ మీ దగ్గర ఉన్నాయి కాబట్టి ఆ జాబ్ ఏదైతే ఉందో, డియర్ జాబ్ అని చెప్తున్నారు చాలామంది. డియర్ జాబ్, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్, అది రాదు. డియర్ జాబ్ అంటే ఎట్లా, ఏ జాబు? మీరు ఒక వ్యక్తిని ఎన్నుకున్నారు, కోరుకున్నారు, ఆ వ్యక్తి పేరు, ఆ వ్యక్తి ఎలా ఉంటాడు, ఆ ఫేస్ ఎలా ఉంటుంది, మీతో ఎలా మాట్లాడతారు, ఇవన్నీ ఆలోచన రాకుండా డియర్ మ్యాన్ అంటే, డియర్ జాబ్ అంటే ఏ జాబు? చాలా ఉన్నాయి. ఆ జాబ్ని మీరు మైండ్లోకి తీసుకోవాలి. ఆ కంపెనీ సెంట్రల్ గవర్నమెంటా, స్టేట్ గవర్నమెంటా, అందులో మీకు ఏ పొజిషన్ కావాలి, మీ డిజిగ్నేషన్ ఏంటి, పర్టికులర్గా అవన్నీ కూడా మైండ్లోకి రావాలి. అవన్నీ కూడా ఊహించాలి. ఆ కంపెనీలో, ఆ సెంట్రల్ గవర్నమెంట్లో, లేకపోతే ఆ సాఫ్ట్వేర్ కంపెనీలో మీ డిజిగ్నేషన్ ఏంటి, మీ రోల్ ఏంటి, మీరు ఏం చేయాలి,
అదంతా ఫీల్ అవ్వాలి, కరెక్ట్గా ఫీల్ అవ్వాలి, స్పష్టంగా రావాలి. వచ్చిన తర్వాత ఆ డిజిగ్నేషన్ ఏంటి, మీరు మార్కెటింగ్ మేనేజరా లేకపోతే రైల్వే స్టేషన్ మేనేజరా, ఆ జాబ్ని బట్టి దాన్ని ఊహించుకుంటూ దాన్ని మీరు వెళ్ళి అటెండ్ అయినట్టుగా, మీకు మీ టాలెంట్ ద్వారానే అది వచ్చినట్లుగా, వాళ్ళు చాలా ఇంప్రెస్ అయినట్టుగా, మీలాగా మరెవ్వరు కూడా అంత చక్కగా మాట్లాడలేదని ప్రశంసించినట్టుగా, షేక్ హ్యాండ్ ఇచ్చినట్టుగా, అపాయింట్మెంట్ మీకు ఇచ్చినట్టుగా, మీకు వచ్చేసినట్టుగా, ఇదంతా మీ మైండ్లో ప్లే చేసుకున్న తర్వాత కామ్గా రిలాక్స్ స్టేజ్లో ఉండి ఆ డెసిగ్నేషన్ తలుసుకుంటూ మీకు పొందినట్టు ఆనందాన్ని రిలీజ్ చేయాలి. చాలా చక్కగా ఇంట్రెస్ట్గా రిలీజ్ చేయాలి. చేసి అది మీరు కలిగి ఉన్నారు, మీకు వచ్చేసింది, అందుకు థ్యాంక్ యూ యూనివర్స్ అని చెప్పి, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ అని చెప్పాలి. డియర్ జాబ్ అనొద్దు, ఆల్రెడీ మీరు పొందారని ఇన్సైడ్ ఫీల్ అవుతున్నారు. లేదా ఆ డిజిగ్నేషన్ చెప్పండి ఆ కంపెనీ పేరుతో సహా. థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పి, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ అంటూ 108 సార్లు చెప్పాలి. ఎర్లీ మార్నింగ్, రాత్రి నిద్రపోయేటప్పుడు, మధ్యలో మీకు ఖాళీ ఉన్నప్పుడు, ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు, మనసు బాగున్నప్పుడు ఎన్నిసార్లైనా చెప్పొచ్చు. కాకపోతే మీకు అదే మీ స్వప్నం కింద ఉండాలి, మరొకటి ప్రపంచం కనిపించకూడదు. ఆ కాసేపు కాన్సన్ట్రేషన్ చెప్పి మళ్ళా ఫిర్యాదులు, ఇతరుల గురించి చెప్పుకోవటాలు, ప్రపంచంలో ఏం జరుగుతుందో సీరియల్స్ చూడటాలు, లేకపోతే రకరకాల వ్యక్తులతో మాట్లాడటాలు, ఎవరైనా ఏదైనా గాసిప్స్ చెప్తుంటే శ్రద్ధగా అవునా అలా జరిగిందని మొత్తం వింటారు. ఈ మైండ్లో ఆ కాసేపు ప్రేయర్ చెప్పింది పక్కన పెట్టేస్తే 90% ఈ వేస్ట్ కబుర్లన్నీ నింపేస్తున్నప్పుడు విశ్వంలోకి ఏది వెళ్తుంది, వేస్ట్ వెళ్తుంది, మీ జాబు పక్కకి వెళ్ళిపోతుంది, సంపూర్ణంగా మారిపోవాలి. అలాగే హెల్త్ విషయంలో కూడా మీరు ఆరోగ్యకరంగా ఉండాలంటే అనారోగ్యకరమైన వ్యక్తుల్ని తలుచుకోకూడదు, మాట్లాడకూడదు. జబ్బుల గురించి కొంతమంది టీవీలో ఆ డాక్టర్స్ సంబంధించినటువంటి నెంబర్స్ నోట్ చేసి పెట్టుకుంటారు. అంటే మీ సబ్ కాన్షియస్ మనసుకి రేపొద్దున నాకు అలా వస్తే ఇది పనికి వస్తుంది అని చెప్పేసి మీరు తెలియచేస్తున్నారు. అది వచ్చేలా చేసిద్ది, అది పనికి వచ్చేలా చేసిద్ది. అసలు దాని గురించి ఆలోచించాలి. నాకు అది వస్తే ఇది పనికి వస్తుంది, ఈ నెంబరు ఇది మాట్లాడవచ్చు, అప్పుడు క్లియర్ చేసుకోవచ్చు అని ముందు రాసి పెట్టుకుంటా ఉంటారు ఆ డాక్టర్స్ నెంబర్స్. ఇవన్నీ కూడా అంటే మీకు నమ్మకం లేదు, అది రాబోతుంది అని మీరు ముందే సంకేతాలు ఇస్తున్నారు సబ్ కాన్షియస్ మనసుకి, అది వచ్చేలా చేస్తుంది. ఇట్లా మీ అపనమ్మకాలు, మీ మైండ్ సెట్, బిలీఫ్ సిస్టమ్ అంతా కూడా రేపటి రోజున మీకు ప్రత్యక్షం అవుతుంది. ఆ హెల్త్ అంతా కూడా చాలా బాగున్నట్టుగా, చాలా యాక్టివ్గా ఉన్నట్టుగా, అసలు రోగాల పేర్లే చెప్పకండి, సంపూర్ణమైన ఆరోగ్యంతో ఉన్నాను. ఒకవేళ మీరు ఒక సమస్యతో బాధపడుతుంటే అది క్లియర్ అయిపోయినందుకు విశ్వానికి కృతజ్ఞతలు, థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పేసి, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ అని చెప్పేసి ఆ ఆరోగ్యకరమైనటువంటి స్థితిని ఊహించాలి. చాలా యాక్టివ్గా ఉన్నట్లుగా, అనారోగ్యాన్ని కంప్లీట్గా క్లీన్ అయిపోయినట్టుగా, అంత యాక్టివ్గా మరెవరూ లేరు అన్నట్టుగా ఆ హెల్దీనెస్ని మీరు ఊహించాలి. చెంగున ఇంట్లో తిరుగుతున్నట్టుగా, చాలా యాక్టివ్గా ఉన్నట్టుగా, దాన్ని మాత్రమే మీరు హై లెవెల్లో 70 mm స్క్రీన్లో చూడాలి. ఆ తర్వాత ఇంత చక్కటి ఆరోగ్యాన్ని ఇచ్చినందుకు థ్యాంక్ యూ యూనివర్స్ అని చెప్పి, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ అని చెప్పేసి 108 సార్లు చెప్పాలి. ఈ ప్రక్రియ 5 సెన్స్ ఫీల్ అవుతూ, యాక్షన్స్తో, ఎమోషన్స్తో, ప్రేమతో, కృతజ్ఞతతో బాడీ అంతా పొలకించిపోవాలి. మీరు దేని గురించి ఏ సబ్జెక్ట్ అయినా తీసుకోండి, హెల్త్ కానీ, జాబ్ కానీ, ప్రేమ కానీ, మీ లైఫ్ పార్ట్నర్ కానీ, హౌస్ గురించి కానీ, ఇంకా మీకు సమస్యలు చాలా ఉంటాయి, అన్నీ చెప్తే సరిపోదు సమయం ఇక్కడ. కాబట్టి మీరు అర్థం చేసుకోండి. ఇలా మీరు హెల్త్ గురించి చెప్పండి. ఫస్ట్ మీరు నమ్మాలి, ఒక మహోన్నతమైన శక్తి, ఒక అదృశ్య శక్తి మిమ్మల్ని క్లీన్ చేసినట్టుగా, మీ హృదయాన్ని, శరీరం అంతా తాకి బ్లెస్ చేసినట్టుగా అలా ఊహించుకొని ఈ ప్రేయర్ చెప్పాలి. ఆ మనసు అంతా దాని మీద ధ్యాస పెట్టాలి, అపనమ్మకం ఉండకూడదు. విశ్వాసం ఉంటేనే ఈ ప్రేయర్ పనిచేస్తుంది, అదర్వైజ్ చేయకండి, పని చేయదు, టైం వేస్ట్. అలా మీరు కాన్సన్ట్రేషన్ పెట్టి చేయండి. అదే లైఫ్ పార్ట్నర్ కోసం చాలామంది అడుగుతున్నారు ఎక్కువగా, ఒక లవ్ గురించి వీడియో చేయండి, ఎలా కోరుకోవాలో తెలియట్లేదు, ఇంకా చాలా ప్రశ్నలు, మెసేజ్లు చేశారు. నేను దానికి ఏం చెప్తున్నానంటే, మీకు ఎలాంటి వ్యక్తి కావాలో మీరు రాసుకోండి క్రియేషన్ బుక్లో. ఆ గుణగణాలు ఎలా ఉండాలి, ఆ క్యారెక్టర్ ఎలా ఉండాలి, మీతో ఎలా బిహేవ్ చేయాలి, మీరు తను కోరుకున్న విధంగా ప్రేమతో ఎలా మారిపోవాలి, ముందు మిమ్మల్ని మీరు నింపుకోవాలి. అవతల వ్యక్తి ఎలా ఉండాలని కోరుకుంటున్నారో మీరు కూడా అలాగే ఉండాలని అవతల వ్యక్తి కోరుకుంటాడన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి.
థ్యాంక్ యూ సో మచ్. మీరు అర్థం చేసుకోండి, ఇక్కడ ఏం చెప్తున్నానంటే ప్రతి దానికి థ్యాంక్ యూ చెప్పండి. మీ జీవితంలో